దుర్గమ్మ తల్లే ఈరోజు నాతో ఈ వీడియో చేయిస్తుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. చెడుని అంతం చేసి మంచిని గెలిపించినటువంటి దుర్గమ్మ తల్లి గుడి పాలక మండలిలోకి ఈరోజు కొంతమంది నేరస్తులు జొరబడ్డారు. అలా జొరబడిన ఆ నేరస్తుల నేర చరిత్రని ఈరోజు అంటే దసరా పండుగ రోజు దుర్గమ్మ తల్లి నా ద్వారా వాళ్ళ నేరాలని బహిర్గతం చేస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎంత ఘోరము అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఒకవైపేమో మేము క్రైమ్స్కి వ్యతిరేకము, నేరాలకి వ్యతిరేకము, మహిళల మీద ఎలాంటి నేరాలు జరిగినా మేము చూస్తూ ఊరుకోము అని చెప్పేసి ఒకవైపేమో మైకులు పట్టుకుని ఉదరగొడతారు. మరొక వైపు ఆ క్రైమ్కి కారణమైన ఆ క్రైమ్ చేసినటువంటి ఆ క్రిమినల్స్కి పట్టం కడతారు. సరే, ఈరోజు మీ ముందు ఒక ఫోటో అనేది కనిపిస్తుంది. ఈ ఫోటో సాధారణంగా ఇందులో ఎట్లాంటి క్రైమ్ కనబడదు. కానీ ఈ ఫోటో వెనకాల ఉన్నటువంటి స్టోరీ ఒకసారి మీరు వింటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ ఫోటోలో మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే కోలికపూడి గారు, మనందరికీ తెలుసు, ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి గారు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఈయన ఇద్దరికి సాల్వా కప్పుతున్నాడు. వీళ్ళిద్దరు ఎవరయ్యా అంటే వీళ్ళు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో నూతన పాలక మండలి డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారు అంటే ఈ మహిళ, ఈమె నియమితులయ్యారు. ఈమె నూతన పాలక మండలి డైరెక్టర్గా ఈమె నియమితులయ్యారు. ఈమె పేరు వచ్చేసి తరిగొప్పల పార్వతి గారు. ఈమె ఎవరు అంటే టీడీపీ సీనియర్ నాయకుడు అయినటువంటి తరిగొప్పల హుసేన్, అంటే పక్కన ఉన్నాడు కదా, ఈయన భార్య. ఈమె అంటే ఈయన టీడీపీ సీనియర్ నాయకుడు. ఈయన భార్యకి ఏం చేశారు అంటే పాలక మండలి, విజయవాడ కనకదుర్గమ్మ గుడి పాలక మండలి డైరెక్టర్గా ఈయన భార్యని నియమించారు. సరే, ఇందులో తప్పే ఉందయ్యా అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. ఇందులో అతిపెద్ద తప్పు కాదు, పాపం ఉంది. ఏంటా పాపం అంటే వీళ్ళిద్దరూ, ఈ హుసేన్ గారు, ఈ పార్వతి గారు, వీళ్ళిద్దరూ కూడా ఒక కేసులో క్రిమినల్స్గా ఉన్నారు. ఆ కేసు ఏంటి అంటే ఈడ చూపిస్తా చూడండి. ఈ పాప చావు. ఈమె ఎవరు అంటే వాళ్ళిద్దరి కోడలు, అంటే కోడలి చావులో వాళ్ళిద్దరూ A2గా A3గా ఉన్నారు. అసలు జరిగినటువంటి విషయం ఏంటంటే, సరే మన దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి, ఆ ఫోటోలను నేను చూపించాను. కానీ డౌరీ కోసం, డబ్బుల కోసం హరాస్ చేసి ఈ అమ్మాయి చావుకు కారణమయ్యారు. అంటే కోడలి చావుకు కారణమయ్యి A1గా కొడుకు, A2గా A3గా తల్లిదండ్రులు జైలుకు కూడా పోయి వచ్చారు. అట్లాంటి నేరస్తులు, ప్రస్తుతం కేసు నడుస్తున్నటువంటి నేరస్తుల్ని పట్టుకొని ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పాలక మండలిలో డైరెక్టర్గా ఆ మహిళని అపాయింట్ చేయడం అంటే దీన్ని ఏమనాలి? నేరాలను ప్రోత్సహించడం అనాలా, అనొద్దా? సరే, ఈరోజు ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయారో మనకి ఇక్కడ కనిపిస్తున్నది, ఈ అమ్మాయి అభినవ్య. ఈ అభినవ్య అమ్మాయి తల్లిదండ్రులతోటి మనం ఇప్పుడే మాట్లాడదాం, డైరెక్ట్గా లైవ్లో ఇప్పుడే మాట్లాడదాం, ఈ స్క్రీన్ మీదనే మాట్లాడదాము. అంతకంటే ముందు ఈ అమ్మాయి చెల్లెలు ఒక మంచి మాట చెప్పింది. ఆ మాట ముందుగా వినండి. ఎక్కడ? ఓకే, ఇది వినండి కొంచెం జాగ్రత్తగా. ఇప్పుడు దుర్గమ్మ గుడిలో పదవి ఇచ్చినందువల్ల ఆమె కేసు నడుస్తుందో లేదో మాకు నమ్మకం లేదు. అలాగే ఆ పదవిని అడ్డు పెట్టుకొని మాకు న్యాయం రాకుండా చూస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే కేసు ఉందో అది నడుస్తూనే ఉంది. వాళ్ళు బెయిల్లో ఉన్నారు. బెయిల్లో ఉన్నా సరే వాళ్ళకి ఎలా పదవి వచ్చిందో మాకు ఏమాత్రం తెలియట్లేదు. దీనికి మీరు తగిన చర్యలు తీసుకొని మాకు కొంచెం న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. అలాగే సరే, న్యాయం చేస్తారు అని చెప్పేసి ఎవరు న్యాయం చేయాలి? పోలీసులు, ప్రభుత్వాలు న్యాయం చేయాలి. కానీ అదే ప్రభుత్వము ఆ క్రిమినల్స్ని తీసుకొచ్చి ఈరోజు గుడిలో ఒక పదవినిచ్చారు. పవిత్రమైన గుడిలో ఒక పదవినిస్తే ఆ విషయము దుర్గమ్మకి నచ్చక ఈరోజు దసరా పండుగ రోజు, ఇది యాదృచ్ఛికం, ఈ వీడియో నేను నిన్ననే చేయాలి, కానీ యాదృచ్ఛికం. ప్రజల్ని మోసం చేయొచ్చు, దేవుణ్ణి మోసం చేయలేం కదా. సరే, ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయారో అభినవ్య, ఆ అమ్మాయి తల్లిదండ్రులతోటి మనం మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఏంటి సార్ మీ పేరేంటి? వేముల గురునాథం అండి. ఓకే అమ్మ, మీ పేరేంటి? భాగ్యలక్ష్మి అండి. వేముల భాగ్యలక్ష్మి గారు. సరే, ఏంటమ్మా కష్టం, మీకు వచ్చిన కష్టం ఏంటి ఒకసారి చెప్పండి. మాది తిరువూరు సార్. మాది ఓకే. మా పాప పేరు అభినవ్య అండి. మా పాప పెద్ద పాప పేరు. ఓకే.
తన్ని రేపూడి హుసేన్ అని తరిగొప్పలు హుసేరు తరిగొప్పల పార్వతి అని వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయికి ఇచ్చాము సార్ మేము. ఓకే. ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు చేశారు పెళ్లి? ఆగస్టు 13, 2020లో ఇచ్చాము. 20లో ఇచ్చారు. అవును సార్. 20 22 20 సార్. 20లో ఇచ్చారు. ఓకే. అయితే 2 సంవత్సరాలు బాగున్నారండి. అబ్బాయి జాబు వైజాగ్ లో అండి, తునిలో. ఓకే. హైడ్రా కంపెనీలో, మెట్రో కంపెనీలో చేస్తాడండి అబ్బాయి. సరే. అక్కడ జాబ్ చేసుకుంటూ అమ్మాయిని కూడా సామాన్లు అన్ని ఇచ్చేసాం, అక్కడే ఉంటున్నారండి, కాపురం పెట్టి అక్కడే ఉంటున్నారు. ఎక్కడ, బెంగళూరులో? కాదు, వైజాగ్ అండి, తునిలో ఉంటున్నారు. వైజాగ్, తునిలో. ఓకే, సారీ. ఓకే. తునిలో ఉంటున్నారు, అక్కడే ఉంటున్నారు. 2 సంవత్సరాలు ఉన్నారండి. ఆగస్టు 13, 20 పెళ్లి అయిపోయింది ఆవిడకి. ఓకే. 22వ తారీఖు 10వ నెల 2022లో చంపేశారండి మా పాపని. అరకట్నం డబ్బులు ఇవ్వలేదండి పాపని. ఎవరు చంపేశారు? భర్త అండి. భర్తను తను అత్త మామ. ఎలా వరకట్నం ఇవ్వలేదు అంటున్నారు కదా, ఏమైనా అడిగారా మిమ్మల్ని? వరకట్నం గురించి ఏమైనా ముందుగా ఏదైనా వేధింపులు చేశారా? అడుగుతున్నారు సార్, డబ్బులు అడుగుతున్నాం సార్. బంగారం పెట్టాం, ఆల్రెడీ పెళ్లిలో బంగారం పెట్టాం సార్ పాపకి. ఓకే. ఎంత పెట్టారు? అయితే 10 కాసులా పెట్టాం సార్. 10 కాసులు. ఇంకేమైనా ఇచ్చారా? అమౌంట్ మధ్యలో 2 లక్షలు ఇచ్చాం సార్. ఓకే. మొత్తం మళ్ళీ అటు దీపావళి నాడు పండగకి వచ్చారు సార్ ఇక్కడికి, అమ్మాయి అని అబ్బాయి. అక్కడ డబ్బులు అడిగితే మేము సంక్రాంతికి వచ్చినప్పుడు ఇస్తానండి, లక్ష రూపాయలు అడిగారు సార్ అబ్బాయి. ఓకే. అయితే సంక్రాంతికి వచ్చినప్పుడు ఇస్తాలేమ్మా, ఇప్పుడు అయితే లేవు, చీటీ పాడి ఇస్తాము అని చెప్పాము అప్పుడు. ఓకే. సర్లేని వెళ్ళారండి దీపావళికి, దసరాకి వచ్చి వెళ్ళారండి, దీపావళికి రాలేదు. దసరాకి వచ్చి వెళ్ళిన తర్వాత ఇక మేము అమ్మాయి అయితే అక్కడ టార్చర్ పెడుతున్నాడండి. పాపకి చెప్పలేదు, మా పాప మాకు చెప్పలేదు సార్. తను బాధలు పెట్టేది, తాగొచ్చిన సంగతి మాకేం చెప్పలేదు. ఓకే. చెప్పలేదు. తను శుక్రవారం పార్టీకి వెళ్ళిందంటండి అబ్బాయి, 22వ తారీఖు సాయంత్రం పూట. తన ఫ్రెండ్స్ పార్టీ ఏదో మరి మందు ఏదో డ్రగ్స్, మందు అన్ని అలవాట్లు, బ్యాడ్ అన్ని ఉన్నాయండి అబ్బాయికి అలవాట్లన్నీ. గంజాయి ఉంది, మొత్తం తాగుడు, చాలా రకాలు తాగుతాడంట. కానీ మా పాప మాకు చెప్పలేదండి అవన్నీ. ఓకే. టార్చర్ పెట్టారండి మా పాపను బాగా. ఓకే. ఇది ఎప్పుడు జరిగింది? ఇది 22వ సంవత్సరంలో జరిగిందండి. 10వ నెల అక్టోబర్లో. తారీఖు గుర్తుందా? డేట్ గుర్తుందా మీకు? ఉంది సార్. తారీఖు 21/10/2022. ఎప్పుడండి? 21/10/2022 అండి. ఓకే. ఆ రోజు వచ్చి కొట్టాడా పాపని? రక్తం కూడా వచ్చిందండి, అన్ని పగలగొట్టున్నాయండి. ఓకే. ముగ్గురు కలిసి, తల్లి, తండ్రి, భర్త ముగ్గురు కలిసి కొట్టారండి. సరే, ఒక విషయం చెప్పండి నాకు. వేరు కాపురం పెట్టారు, ఎక్కడ తునిలో అంటున్నారు కదా? అవును సార్. అక్కడ వేరు కాపురంలో అత్తమామలు కూడా తోడుగా ఉండేనా? అక్కడికి వెళ్ళారండి, వాళ్ళు ఉండేది రేపుల్లో. ఓకే. అయితే వాళ్ళని చూద్దామని వెళ్ళారంటండి. వాళ్ళ అత్త మామ అక్కడికి వెళ్ళారు, అమ్మాయి దగ్గరికి వెళ్ళారంటండి ఆ రోజు. ఓకే. అంటే అమ్మాయి చనిపోయిన రోజు అత్తమామ ఇంట్లోనే ఉన్నారు? అక్కడ ఆ రోజు కాదండి, 1 రోజు 2 రోజులు ముందు వెళ్ళారండి. 2 రోజులు ముందు వెళ్ళారు. ఓకే. కొట్టారంటే కొట్టాక వాళ్ళు వచ్చేసారు. కొట్టేసి వాళ్ళు వచ్చి. ఓకే. రేపుడు వచ్చేసారండి. రేపుడు వచ్చాక 21వ తారీఖు మరి పార్టీకి వెళ్ళాడంటే, ఫుల్గా తాగాడంట, గంజాయి అలవాటు ఉందంటండి. ఎస్ఐ గారు, సిఐ గారు కూడా చెప్పారు, బాగా తాగుంటూ ఆయన మందులు చూడటానికి వెళ్తే కూడా చూడలేదండి. మా అమ్మాయిని చంపేశాక. అయితే మా అల్లుని చూపిండంటే కూడా చూపించలేదండి. బాగా తాగున్నాడు, ఇక మీరు పాపంలో ఉన్నారు, వద్దే అని సిఐ గారు, ఎస్ఐ గారు చెప్పారండి. సరే, మీరు ఒకసారి ఫోన్ మీ వైపు మళ్ళించండి, మీరు మాట్లాడండి. సరే, ఇది జరిగింది 22వ తారీఖు, మీకు తెలిసిందా? 21 నైట్ 1 గంటకి తెలిసిందండి. పోలీసు వారు ఫోన్ చేశారండి. మీరు వెళ్ళారా? వెళ్ళానండి. పాయకరావుపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి కింద పడిందని ఫస్ట్ చెప్పారండి. ఓకే.
తర్వాత ఊరేసుకుందని చెప్పారండి. తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చి ఇవన్నీ కాదమ్మా చనిపోయిందని చెప్పు, వాళ్ళ నాన్నగారు నైట్ మరి బయలుదేరి రాకపోతే ఇక్కడ కేసు అయ్యిందిగా, ఎస్ఐ గారు సిఐ గారు ఫోన్ చేశారు, ఇక్కడ తొందర రమ్మని చెప్పారండి. మామూలు కానిస్టేబుల్, నైట్ కానిస్టేబుల్ గారు. అయితే మేము నైట్ వెళ్ళిపోయి తెల్లారి పొద్దున 8:30కి వెళ్ళామండి. ఇక్కడ నుంచి నైట్ బయలుదేరి తిరువురు నుంచి పాయకరావుపేట పోలీస్ స్టేషన్ కి వెళ్ళామండి. అక్కడ నుంచి మమ్మల్ని ఆ రూమ్ తీసుకెళ్లారండి. కింద చనిపోయి ఉరేసి కింద పనుకోబెట్టి ఉంచారండి. నేను కొన్ని టెక్నికల్ ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. ఆ అమ్మాయి అంటే మీ అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయారా? తెలియదండి అది. లేదు అంటే అక్కడ అంటే ఆమె చనిపోవడానికి కారణం ఏంటి? ఊరే కదా, అది ఎవరు వేశారో? అవును ఊరేనండి. మామూలు చనిపోయాక ఊరేశారని మాకు అనుమానం అండి. మీకు అనుమానం అంటే చంపేసి ఊరేశారని మీకు అనుమానం? చంపేసి ఊరేశారండి. ఓకే. ఒక్క గదిలో అంత అడ్డుగోలు ఊరేసుకొని చచ్చిపోవటం అనేది జరగదండి. చాలా హైట్ అందదు. సరే, ఇప్పుడు మీరు వెళ్ళి కేసు అయింది అక్కడ? కేసు అయిందండి. కేసు అయినాక కేసు పెట్టాక వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని డబ్బులు ఇస్తాం లొంగిపోమన్నారండి. ఎవరన్నారు? అక్కడ అబ్బాయిల నాన్నగారు, వాళ్ళ అమ్మ, వాళ్ళు ఇంకొక ముని అని ఖమ్మంపాడు మండలంలో పనిచేస్తారండి. ముని అంటారండి. ఆ ముని వచ్చి మీకు 20 లక్షలు ఇస్తాం, తెలుగుదేశం పార్టీ లీడర్ అండి ఆయన, ముని అంటారు. దయచేసి సార్ ఎవరు ఏం మాట్లాడొద్దండి. మీరు చెప్పాలనుకున్నది చెప్పండి, నిజం చెప్పండి. ఓకే, ఎవరు ఏమి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. సరే, ఓకే, అయిపోయింది. కేసు పెట్టారు. ఆ కేసు ఇప్పుడు యాడికి వచ్చింది? ఇప్పటి వరకు మరి ఒకసారి మమ్మల్ని పిలిచారండి. ఒకసారి వెళ్ళి కలిసిమండి, వైజాగ్ వెళ్ళి అక్కడ పీపీ గారిని కలిసామండి. రోజు రన్నింగ్ లో ఉందన్నారు. వాళ్ళకి 3 నెలలు శిక్ష పడి బయటకు వచ్చారండి. ఎవరెవరు వెళ్ళారు లోపలికి? A1గా మా అల్లుడు వెళ్ళాడండి. ఓకే, అల్లుడు పేరు? తడిగుప్పల సీతారామరాజు అండి. ఓకే. A2 ఎవరు? A2 వచ్చి తడిగుప్పల హుస్సేన్ గారు అండి, వాళ్ళ నాన్నగారు. ఓకే. A3 ఎవరు? తడిగుప్పల పార్వతి అండి. A3. A4 ఉన్నారా? A4 లేరండి. ముగ్గురు జైలుకి వెళ్ళారండి. ముగ్గురు జైలుకి వెళ్ళి ఎన్ని రోజులలో వచ్చారు? ఒకళ్ళు 3 నెలలు అండి, ఒకళ్ళు 2 నెలలు అండి, ఒకళ్ళు 2 నెలలు 15 రోజులు అండి. ఓకే. సుమారుగా తెలిసిన విషయం అండి అది. ఇంకా కేసు నడుస్తూనే ఉంది? నడుస్తూనే ఉందండి. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా సార్. ఈరోజు దసరా పండుగ. నిజం చెప్తున్నాను, నిన్నటి నుంచి ఈ వీడియో చేయాలి, కానీ దుర్గమ్మ తల్లి ఈ రోజే ఈ వీడియో చేయిస్తుంది అనుకుంటున్నాను నేను. మీరు చెప్పిన A3 పేరేంటండి? తడిగుప్పల పార్వతి అండి. ఆమెకి ప్రస్తుతం ఒక గౌరవం దక్కింది. అవును సార్. ఏంటి ఆ గౌరవం చెప్పండి? కనకదుర్గమ్మ గారి గుడిలో నిమ్మరుగా ఉన్నట్టు తెలిసింది సార్. కనకదుర్గమ్మ గారి గుడిలో, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో నూతన పాలక మండలిలో డైరెక్టర్ గా ఉందంటండి, నియమింపబడ్డారంట. ఎవరిమే అంటే A3గా, ఒక మర్డర్ కేసులో A3గా ఉన్నటువంటి ఒక మహిళ, అంతేనా? అంతేనండి. ఓకే. అంటే ఈరోజు ఈ ప్రభుత్వాలు గుళ్ళల్లో నియమించాలి ఎవరినన్నా కూడా అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటలేవు. ఇంత ఘోరంగా ఈ ప్రభుత్వాలు మన్ని. సరే, నేను మీ విషయంలో ప్రభుత్వాల జోలికి రాదలుచుకోలేదు. సరే, మీ బిడ్డకి న్యాయం జరగాలి అంటే మీరేం కోరుకుంటున్నారు? సార్ మామూలుగానే మమ్మల్ని మబ్బు పెట్టి ఇప్పుడు దాకా కేసు నెట్టేస్తూనే ఉన్నారు సార్. వాళ్ళు డబ్బులతోనో దేనితోనో మొత్తం మీద బయటకు తిరుగుతున్నారు, హాయిగా తిరుగుతున్నారండి. తిరుగుల్లో తిరుగుతున్నారు, రాజకీయ పార్టీలు అప్పుడు తిరుగుతున్నారు, ఫోటోలు పెట్టుకుంటున్నారు, హ్యాపీగా డాన్సులు వేసుకొని తిరుగుతున్నారండి. మాకేం మమ్మల్ని ఏం చేయలేరు, మా జోలికి ఎవరు రాలేరు. మాకు అందరు అండదండలు ఉంది, పార్టీ దండలు ఉంది, ఎమ్మెల్యే గారి అంటుంది, వాళ్ళు ఎంపీ అండుంది అని చెప్పుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు సార్. మళ్ళీ వాళ్ళ అబ్బాయికి కూడా పెళ్లి చేశారండి. పెళ్లి చేశారు. సరే, ఇప్పుడు నాకు అడగడానికి బాధగా ఉంది, కానీ అడగక తప్పట్లేదు. మీ కేసులో రాజకీయాలు దూరిని ఎవరైతే A1, A2, A3 ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడ్డ ఆ రాజకీయ నాయకుడు ఎవడు? పార్టీ వాళ్ళేనండి, మొత్తం పార్టీ వాళ్ళండి. తెలుగుదేశం పార్టీ ముని అని అంటారండి. ఇంటి పేరు తెలియదండి, ముని అంటారు. ఖమ్మంపాడు మండలంలో ఉంటాడు. కొండూరు మండలం, ఖమ్మంపాడు మండలం. వాసముని అండి, వాసముని. అతను 2 సార్లు మా కుల పెద్దలతోనూ మా బజార్ పెద్దలతో కూడా మాట్లాడిచ్చారండి. మేము లొంగమని చెప్పామండి. డబ్బులు ఇస్తాం, కొంచెం రాజీకి రండి, అది ఇది అని చెప్తే లొంగలేదండి. మేము మాకు న్యాయమే కావాలని చెప్పామండి. న్యాయం కావాలని చెప్పారు. ముగ్గురికి శిక్ష పడాలని చెప్పామండి. సరే,
ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు న్యాయం దొరుకుతుందని మీకు నమ్మకం ఉందా? ఇప్పుడు నమ్మకం లేదు సార్. ఇప్పుడు ఈ పదవి ఇచ్చేసరికి ఇంకా భయం వేస్తుందండి. ఇంకా వాళ్ళు ఏం చేయలేరు కండి. పోలీసులు ఆమెకు దండం పెట్టేటట్టు ఉన్నారు కండి. ఏ3కి దండం పెట్టేటట్టు ఉన్నారు. ఇక నీరు కారిపోయింది కండి. ఇక మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా ఉండరు. లాయర్లను కూడా కొంటారండి. అవసరం అయితే పీపీ గారిని కూడా కొంటారేమో అనిపిస్తాను సార్. సరే, ఒక ప్రశ్న అడుగుతాను. మీ ప్రాణాలకి ఆపద ముప్పు ఉందని మీరు అనుకుంటున్నారా? కొంచెం భయం వేస్తుందండి ఏదైనా. మా ప్రాణాలకు ముప్పు ఉంది సార్. ఇప్పుడు టీవీకి ఇచ్చేసాం, ఫోన్లకి ఇచ్చేసాం కానించి మాకు భయం ఉంటుంది సార్. వాళ్ళంతా తెగబడతారని కూడా తెలుస్తారు. మా మీదకి వస్తారు సార్. ఓకే. మా పాపని చంపిన వాళ్ళు మా జోలికి ఎందుకు రారు సార్? మాకు ఇంకో చిన్న పాప ఉంది సార్. మాకు మా ప్రాణాలకు హాని ఉంది. ఓకే. మా పాపని కఠినంగా వాళ్ళు మా ఘోరంగా చేశారు, చంపేశారండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సార్. కాలేజీ దగ్గరికి వెళ్ళి పాప చదువుకునే టైంలో కాలేజీ దగ్గరికి వెళ్ళారు సార్. పెద్దోళ్ళు అండి, తల్లిదండ్రులు వాళ్ళు కూడా కాలేజీ దగ్గరికి వెళ్ళారు పాపను అడగటానికి. మమ్మల్ని అడగలేదు సార్. మమ్మల్ని ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అవును సార్. ఇది ప్రేమ వివాహం సార్. కానీ ఆ అమ్మాయిని ఒప్పించారు సార్. కాలేజీ దగ్గరికి వెళ్ళి అమ్మాయితో చెప్పి తర్వాత మా ఇంటికి వచ్చారు సార్ వాళ్ళు. ఓకే 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 ఓకే. ముందు ఆ అబ్బాయి కూడా వెళ్ళారు సార్ కాలేజీ దగ్గర. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు కూడా వెళ్ళారు. ముందు పాపని అడిగారు సార్. అమ్మ, మిమ్మల్ని మీరు ఒక మహిళ కాబట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈరోజు దుర్గమ్మ గుడిలో ఏ3 ఒక చావుకి కారణమైనటువంటి ఒక మహిళని దుర్గమ్మ గుడిలో ఒక పోస్ట్ ఏదో డైరెక్టర్గా ఏదో ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? నచ్చట్లేదు సార్. అసలు ఆమెకి పదవి ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు ఎట్లా ఇచ్చారండి? నేరస్తురాలండి తను. ఆమెకు అసలు ముద్దాయండి. మా అమ్మాయిని చంపేసిన వాళ్ళండి వాళ్ళు. కానీ ఆమెకి కేసు నడుస్తుంది. ఆయన కూడా ఎందుకు ఇచ్చారు? పదవి ఎట్ట ఇచ్చారండి ఆమెకి? అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారండి వాళ్ళు. నా పాపకి మంచి నరకం చూపించారండి. వాళ్ళ ఇంట్లో కోడలనే చూసుకోలేదండి. ఆమె ఏం చేసిందండి అక్కడికి వెళ్ళి? ఆమెకి ఏం వచ్చండి అసలు? ఆమె చదువు లేదు, సంధి లేదు, మూర్ఖురాలు. డబ్బు, బంగారు, స్థలం, ఈ మూడే కావాలి. ఎక్కడ ఉందా స్థలం? ఏమన్నా ఉందా మీకు? ఆ 2 సెంట్లు పెట్టండి, 4 సెంట్లు పెట్టండి, ఇదే మాట. ఇప్పించారండి. స్థలం పెట్టమన్నారు, డబ్బులు అడిగారు, మేము ఇస్తామని అన్నాం. కానీ టైం మేము ఇచ్చిందంటే కొంచెం లేటుగా ఉంది. మా అమ్మాయి చదువుతుంది. ఆమె చదువు అవ్వగానే ఇద్దరికి శిరసంగా భూమి ఇస్తాం. మాకు 2 అమ్మాయిలే, బంగారం మాకుంది, నాంతాడు ఉంది, నాకు చేను ఉంది, అవి కూడా మీకేనమ్మా, LICలు ఉన్నాయి, అన్నీ చెప్పామండి. అయినా డబ్బు మీద కూర్చున్నారండి. అంటే కోడలిని చూసుకోలేనటువంటి వాళ్ళు పాలక మండలికి డైరెక్టర్గా పనికిరారు అంటారు. అవును సార్. ఇది పాపం కూడా అనుకుంటున్నారా? ఇది పాపం కూడా కదా ఇట్లాంటి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టడం. అమ్మవారి దుర్గ గుడిలో ఇచ్చారంటే ఆ దుర్గం తల్లి చూసుకోవాలి సార్. ఆమెకు మనం న్యాయం చేయాలి సార్. ఆ తల్లి మనం న్యాయం చేసి దాని నమ్మకంతో మేము ఇట్లా చెప్పుకుంటున్నాం సార్ మా బాధని. నాకు కూడా ఆ నమ్మకం ఉందమ్మా. నాకు కూడా ఆ నమ్మకం ఉంది. కాకపోతే ఒక చివరి ప్రశ్న అడిగి ముగిచేస్తా. మీ ఆయన గారి వైపు ఒకసారి ఫోన్ ఇవ్వండి. సార్, మీరు చెప్పినటువంటి ఈ మాటలన్నీ ఎవరైనా బలవంతంగా మీతో చెప్పించారా, లేదా మీకు మీరిద్దరు వచ్చి చెప్పారా? కాదండి, మేమే వెళ్ళామండి. అలా కాదు. ఈ వీడియోలో ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఇది ఎవరన్నా బలవంత పెడితే మాట్లాడారా, మీరుగానే మాట్లాడుతున్నారా? మా ఇష్ట ప్రకారమే చేసామండి. మీ ఇష్ట ప్రకారమే మాట్లాడుతున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.